కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని నిరుద్యోగులను మోసం చేశారని ఓయూ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన లైబ్రరీ వద్ద ఓయూ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోతీలాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, లేని పక్షంలో వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి ప్రచారం చేస్తామని డిమాండ్ చేశారు. గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్ వెంటనే విడుదల చేయాలి. డిఎస్సి వెంటనే విడుదల చేయాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ పెంచాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ పెంచాలి. నోటిఫికేషన్స్ వెంటనే విఆర్ఓ 12,000 ఉద్యోగాలు వెంటనే, డిప్యూటీ సర్వేయర్ 1000 పోస్టులు వెంటనే. ఇప్పటి వరకు మేము ఎస్సీ వర్గీకరణ ఆగినాం, బీసీ డిక్లరేషన్ ఆగినాం. కానీ ఇక మీద మేము ఆగే ప్రసక్తే లేదు. మేము శాంతియుతంగా ఈ రోజు నుంచి నిరవధిక ర్యాలీలు రేపు అశోక్ నగర్ లో పెడతాం, దిల్సుఖ్ నగర్ లో పెడతాం, అన్ని యూనివర్సిటీస్ లో పెడతాం, అన్ని లైబ్రరీలో పెడతాం. శాంతియుతంగా చేసే ఈ యొక్క పోరాటం మేము మాకు నోటిఫికేషన్స్ కళ్ల ముందర వచ్చినంత వరకు, మా కళ్లతో మేము చూసినంత వరకు మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఈ ఉద్యమాన్ని మేము ఆపేదే లేదు. శాంతియుతంగా ఖచ్చితంగా మేము ఈ యొక్క ఉద్యమం చేయబోతా ఉన్నాం. మమ్మల్ని 119 ఎమ్మెల్యేల ముందర మీరు చెప్పినటువంటి మాట మీరు తప్పినప్పుడు మేము మిమ్మల్ని నమ్మే ప్రసక్తే లేదు. మేము టీజీపీఎస్సీ చైర్మన్ చెప్పినా, ఏ ముఖ్యమంత్రి చెప్పినా, ఏ రాహుల్ గాంధీ చెప్పినా కూడా మేము వినిపించుకోము. మాకు కళ్ల ముందర నోటిఫికేషన్స్ కనబడినంత వరకు, మాకు కళ్ల ముందర నోటిఫికేషన్ మేము చూసినంత వరకు మేము ఈ ఉద్యమాన్ని ఆపం. మేము ఈ ఎమ్మెల్సీలో కాంగ్రెస్ పార్టీ హటావో, జాబ్ క్యాలెండర్ బచావో అనే ఒక నినాదంతో పోతున్నాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయకుండా మేము ప్రచారం చేస్తాం. యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు కూడా మేము పిలిపిస్తా ఉన్నాం. మాకు జాబులు ఇవ్వండి, మీకు ఎంపీటీసీ ఉద్యోగాలు మేమిస్తాం. మాకు జాబులు ఇవ్వండి, మీకు ఎమ్మెల్సీ ఉద్యోగాలు మేమిస్తాం. మేము పరీక్ష రాయకుండా మాకు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మేమెందుకు మీకు ఓట్లు వేయాలి? ఈ యొక్క నినాదంతో రేపు మనము అశోక్ నగర్ లో పోతున్నాం, దిల్సుఖ్ నగర్ లో పోతున్నాం, అన్ని లైబ్రరీలో శాంతియుతంగా నిరసన చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఇక మీ జాబ్ క్యాలెండర్ వద్దు, ఏమొద్దు, మాకు ఒకటి కావాలి. మాకు నోటిఫికేషన్స్ ఆన్ ది స్పాట్ లో మాకు కావాలి. ఎప్పుడు వేస్తే అప్పటి వరకు మేము ఈ ఉద్యమాన్ని ఆపేదే లేదు. మీరు వేసినంత వరకు మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. వాసవి మాత